ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానంతో కూడిన కర్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తాము చేసే పనుల ఫలితాల మీద ఆసక్తిని, అటాచ్మెంట్ని పూర్తిగా వదిలివేస్తారో, ఎల్లప్పుడూ తనలో తాను సంతృప్తిగా ఉంటారో మరియు బయటి విషయాలపై ఆధారపడకుండా ఉంటారో, అటువంటి వ్యక్తి శారీరకంగా అన్ని రకాల పనులలో నిమగ్నమైనప్పటికీ వాస్తవానికి అతడు ఏ కర్మను చెయ్యనివాడితో సమానం. ఎందుకంటే ఆ కర్మల యొక్క పుణ్యపాప బంధాలు అతనికి అంటవు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ మనస్సు యొక్క స్థితిలో ఉంటుంది కాని మనం చేసే పనులలో కాదు. మన సంతోషం మనం చేసే పని యొక్క ఫలితం మీద ఆధారపడినప్పుడు మనం గెలుపోటములకు బానిసలం అవుతాం. కాని ఎప్పుడైతే మనం ఫలితంపై ఆశను వదిలేసి మన కర్తవ్యాన్ని మాత్రమే శ్రద్ధగా చేస్తామో, అప్పుడు మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇదే కర్మయోగి యొక్క లక్షణం. ఇదే నిజమైన తృప్తి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఉద్యోగంలో ప్రశంసలు లేదా పదోన్నతుల కోసం అతిగా ఆందోళన చెందకుండా మన పనిని మనం బాధ్యతగా, ఇష్టంగా చెయ్యాలి. కుటుంబ సభ్యుల కోసం చేసే సేవకు ప్రతిఫలం ఆశించకుండా ప్రేమతో బాధ్యతను నిర్వర్తించాలి. విద్యార్థులు మార్కుల కోసం కాకుండా జ్ఞానం సంపాదించడంపై దృష్టి పెట్టాలి. పని చెయ్యడంలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి, ఫలితంలో కాదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.